బల్లిని చూసి భయపడితే బ్రతకడం భారం అవుతుంది. రేపు పెరిగినాయాల మా గ్రూప్లో ఎలా ఆడారావు బాబు. చి ఏంటి ఎత్తులు వేయడం ఈజీ కాదు. ప్రత్యర్థి బలబలాలు తెలుసుకోవాలి. అతి విశ్వాసంతో అంచనా వేయకుండా పోటీ చేస్తే చివరికి మిగిలేదు ఓటమే. అయినా 100% ఓడిపోతామని తెలిసి కూడా ప్రయత్నించడం ఓడిపోతాం అనిపించుకోవట్లేదా? రే రాఘవ, ఆ ఛానల్ వాళ్ళకి బాగా బలిసిందిరా. చూసావా ఎలా మాట్లాడుతున్నారు? మాటలు ఏముందిరా, చేతలో చూపించాలి. ఎంతసేపు అలా చూస్తావు? స్టెప్ అయ్యి నువ్వు ఏ స్టెప్ వేసినా ఓడిపోవడం మాత్రం ఖాయం. ఇది పక్క పక్క. చూసావా ఎలా రెచ్చిపోతున్నారు? వాళ్ళని ఊరికి వెళ్ళకూడదు, ముళ్ళుతోనే తీయాలి. సమయం చూసి దెబ్బ కొడదాం రా. సమయం చూసి దెబ్బ కొట్టడానికి ఇది గోల్ కాదు, గొడవ. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పాలి, అంతేకాని చాటుగా వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడే వాళ్ళని ఏమంటారో తెలుసా? పిరికి వాళ్ళు అంటారు. రే, పిరికి వాళ్ళతో పోటీ పడదాం అనుకుంటున్నారా? గెలుపు డిసైడ్ అయినప్పుడే కసుపు పట్టించుకోకూడదు. ముందు పరిగెత్తేవాడు గెలిచేవాడు కాదు, వెనక పరిగెత్తేవాడు ఓడిపోయేవాడు కాదు. చివరి దాకా చూస్తే తెలుస్తుంది గెలిచేదెవరు, ఓడేదెవరు. మాటలతో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం. చూస్తావుగా, గెలిచేదెవరో ఓడేదెవరో మాతో పెట్టుకుంటే చెదల పట్టి చిరిగిపోయిన చరిత్రలాగైపోతారు. పిల్లి మురిగినంత మాత్రాన పులి కాదు. మీరెంత ప్రయత్నించినా ఈ రహస్యం ఛేదించడం మీ వల్ల కాదు. రేటింగ్ లేక రోడ్డున పడిన ఛానల్ మీది, రేటింగ్ రేస్లో దూసుకుపోతున్న ఛానల్ మాది. డబ్బా మాటలు మాట్లాడడానికి మాది మీద డబ్బా ఛానల్ కాదు, దమ్మున్న ఛానల్. మీలాగా దర్చుకునే ఛానల్ కాదు. 4 రోజుల తర్వాత తెలుస్తుంది దమ్మున్న ఛానల్ ఏదో, తడుచుకున్న ఛానల్ ఏందో. కొద్దిగా ఎక్కువైంది, కాపండి. ఎవరికి ఎక్కువైంది? ఇందాక నుండి చూస్తున్నా రెచ్చిపోతున్నారు. మాటలతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడం కాదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా రండి. మేము డైరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీరే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మాకు ఎప్పుడో తెలుసురా మీరు చేతకాని వాళ్ళని. ఎవరైనా చేతగాని వాళ్ళు మాటలతో గెలవాలనుకుంటే మీకంటే ఎక్కువ మాట్లాడతా. ఎర్ర బస్సు ఎక్కి వచ్చినంత మాత్రాన మిస్టరీని ఛేదించడం కాదు. మీలాంటి చేతగాని వాళ్ళ వల్లే మీ ఛానల్ అక్కడుంది. ఎవరు చేతకాని వాళ్ళు? మీరేరా, ఎన్నిసార్లు చెప్పాలి? దీన్ని బట్టే తెలుస్తుంది మీరు చేతగాని వాళ్ళని. మాట్లాడడం కాదు, రండి చూసుకుందాం. మొదలడం కాదు, కుక్కలా. కుక్కలు పందులు ఉండేది మీ ఛానల్లోనే కదా. ఊరుకులో రెచ్చిపోతున్నారు. కర్రవేలు కుక్క మురిగినట్టుంది మీరు మాట్లాడుతుంటే. కుక్క నక్క అన్నావంటే గూబ పగులుద్ది. ఆహా, నువ్వు కొడుతుంటే కొట్టించుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అబ్బా, మీరు కుక్క అంటే పడడానికి ఇక్కడ ఎవరు లేరు. మరి ఉన్నారుగా ఊడిపోయి ఛానల్ పట్టుకుని ఊగుతూ. మీది మాత్రం పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ అంటున్నారు కదా. మీది ఆల్రెడీ ఊడిపోయిన ఛానల్. ఇంటిని చూసి భయపడి మాతో గొడవపడి పారిపోదాం అనుకుంటున్నారేమో పిరికి వాళ్ళు. మీరు పారిపోదాం అనుకుంటున్నారేమో, మేము కాదు. పరుగులు పెట్టిస్తాం తప్ప పారిపోం. మీలా మాటలు చెప్పేవాళ్ళే పారిపోతారు. టేకప్ చేసింది ఏదైనా టార్గెట్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ వదిలివేయం. దమ్ముంటే మాతో పోటీ పడండి, మమ్మల్ని ఢీ కొట్టండి, చూద్దాం మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో. మా సత్తాన్ని తట్టుకోలేరు. అసలు ఉంటాయిగా. నవ్వడం కాదు, దమ్ముంటే మమ్మల్ని ఢీ కొట్టండి. ఢీ అంటే ఢీ కొడతాం తప్ప పక్కకు వెళ్ళాం. రండి, ఢీ కొట్టుకుందాం. మీ దమ్ ఏంటో మా దమ్ ఏంటో తెలుసుకుందాం. అయితే రండి, తోక బాగా పెరిగినట్టుంది, కత్తిరించేస్తాం. రా రా రా, పెరిగింది మాకు కాదు మీకు. మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించు. మాతో పెట్టుకుంటే మొత్తం మోగొద్ది. ఏంట్రా నువ్వు మోగించేది? అసలు ఎవరికి మోగిద్దో చూడు. అయితే రండి, వస్తున్నాం, మీరు మేము తెలుసుకుందాం. నీకు ఈ రోజు పులుసు కారిద్దిరా. మా తాతల దగ్గరికి పంపిస్తారండి.